ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు ఈ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్టు ఇచ్చిరయా కానీ గతంలో ఇది కేసీఆర్ ఖాతాలో జమ చేయాల్సినవి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా సరే అవి జమ చేద్దాం కానీ మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఎందుకు జమ చేసిరా అని కూడా ఆయన ఖాతాలో ఉండాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా తన ప్రాసెస్ ప్రభుత్వం అనేది అలా ఉంటుంది. అందులో ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే మారుతూ ఉంటారు. ఈ సత్యం తెలియదా పట్టభద్రులకు. అందుకే సోదరులారా రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక కీలకమైనటువంటి ఎన్నిక. ఇవాళ మీ తీర్మానం వలన ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటే రేపు పొద్దుగాల మీకు డోర్లు తెచ్చుకుంటే మీరు నేరుగా కలవచ్చు, నేరుగా మీ ఆవేదన వ్యక్తం చేయొచ్చు, నేరుగా మీరు రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా తీర్మానం వలన ఎందుకు కొట్టేయాలంటే ఒక ఆయన చెప్తాడు పార్టీ ఆయన వస్తూ ఉంటాడు పొద్దుగాల పోటీ అయినా జర గట్టిగుంటుందేమో అనుకున్నా కానీ ఈసారి వడ్డీ అవుతాడు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఆయన పెట్టిన ఒక ఆయనని ఆయన కాల పార్టీలో మద్దతు లేదు. ఆ కొట్లాట అవుతుందాడ వరంగల్. ఇంకొక ఆయన బీజేపీ ఆయన అని చెప్పి పాపం ఆయన ఏది బారైపోయి ఆయన ఎవరు గుర్తుపడే పరిస్థితి లేదు. టీఎం కూడా ఎవరు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళను పెట్టి మరోసారి పట్టభద్రుల జీవితాలను అపహాస్యం చేసేటువంటి కార్యక్రమానికి వాళ్ళు తెరవేస్తా ఉన్నారు. ఇలా మీ తీర్మానం వలన ఏం చేసిందన్నా ఈ 10 ఏళ్ల కాలంలో కేవలం పోరాటాలు మాత్రమే చేయలేదు. తీర్మానం వలన ఒక బిడ్డ వేరింటి బిడ్డ చదువుకుంటున్న బిడ్డ అరుంధతి ఒక బిడ్డ వస్తే వాళ్ళ నాన్న పెళ్లి చేస్తా అని చెప్పి అమ్మాయిని వెతుక్కుంటూ వస్తే అమ్మాయి హైదరాబాద్ లో తలదాచుకుంటే ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సజెస్ట్ చేసిరు ఒక్కసారి మల్లన్న పోయి కలుపు అరుంధతి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తే ఆ అమ్మాయి తన స్టడీ సర్టిఫికేట్ చూపిస్తే ఆ అమ్మాయిని ఆదరించి అప్పునే తెచ్చుకొని ఆ అమ్మాయిని వాళ్ళ అమెరికాలో చదివిపిస్తా ఉన్నాడు. తీర్మానం వలన ఒక అమ్మాయిని రష్యాలో చదివిపిస్తా ఉన్నాడు, ఇంకో ఇద్దరిని యూకేలో చదివిపిస్తా ఉన్నాడు. తీర్మానం వలన చేసిన కార్యక్రమాలకి ఏ బిడ్డ కూడా నా బిడ్డలాగా ఇబ్బంది కావద్దని చెప్పి 200 మంది పేద పిల్లలకు నేను ఆపరేషన్ చేయించి తనను ఆదుకున్నా మీ అందరి సహకారంతో. ఇది తీర్మానం వలన ప్రొఫైల్, తీర్మానం వలన ఓపెన్ బుక్. ఇది మీరు ఒక్కసారి ట్యూనిస్ లోపలికి పోయి చూడండి, ఆ వీడియోలో చూడండి. ఎంతో మంది పేద బిడ్డలకు తల్లిదండ్రులు లేని బిడ్డలకు అనాథలై ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళను ఇంటోలం చేసి వాళ్ళకి ఉపాధి చూపిస్తున్నటువంటి బిడ్డ తీర్మానం వలన. సోదరులారా ఒక్కసారి ఇంటికి పోయిన తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఈ అభ్యర్థులు నిలబడరని మా 3 పేర్లు రాసుకోండి. ఓవైపు తీర్మానం వలన మరోవైపు ఇంకా ఇద్దరు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేరు రాసుకొని మీరు ఎవరిని అడగకండి. మీకంటూ అంతరాత్మ ఉంటారు కదా, ఆ అంతరాత్మను అడగండి. ఈ మా పట్టభద్రుల కోసం పనిచేసే వ్యక్తి ఎవరు ఈ 3 అని చెప్తే ఒకవేళ మీ అంతరాత్మ ఎస్ మా కోసం పనిచేసేవాడు తీర్మానం మల్లన్న అని మీ అంతరాత్మ చెప్తేనే తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత లేకపోతే లేదని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఎవరు